హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఈ పర్టికులర్ వీడియోలో ఏంటి అంటే నేను ఏదైతే నా ఈసెట్ 2022 లో నేను రాస్తున్నప్పుడు కెమిస్ట్రీ. సో ఏదైతే నేను ప్రిపేర్ అయిన ఎవ్రీథింగ్ కూడా టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ నాకు 20+ మార్క్స్ రావడానికి ఉన్న మెయిన్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీతో డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నేను చెప్తున్న ఏదైతే వీడియో ఉందో ఈ వీడియోలో మొత్తం ఎవ్రీథింగ్ కూడా మీరు నోట్ చేసుకుని ట్రై చేయండి. సో దట్ మీరు నార్మల్ గా నోట్ చేసుకోవడమే కాకుండా మీరు రియల్ గానే ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా? అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో చూస్తున్న సేపట్లో ఎక్కడైనా సరే మీకు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయాలనిపిస్తే మాత్రం డెఫినెట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాల్యుబుల్ కంటెంట్ లైక్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ తర్వాత మ్యాథ్స్ కానీ అండ్ అలాగే మీ కోర్ సబ్జెక్ట్స్ కానీ ఇలాంటి అన్ని థింగ్స్ కూడా నేను కమింగ్ వీడియోస్ లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, వచ్చి మీకు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, మీకు ఇంకా క్లారిటీ ఉండడానికి అనమాట. చెప్తాను, చూపిస్తాను సిలబస్ అనేది ఏంటి అని చెప్పి. సో ఫ్రమ్ ఎవ్రీథింగ్ లైక్ ఏ చాప్టర్ నుండి ఏం వస్తుంది ఏంటి అని చెప్పి మీకు క్లియర్ క్లారిటీ అనేది ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ మీరు ఈజీగా మంచి స్కోర్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా? థింగ్ ఏంటి అంటే సిలబస్ మనం ప్రాపర్ గా అర్థం చేసుకోగలగాలి. అండ్ నేను ప్రతి సబ్జెక్ట్ ప్రతి చాప్టర్ నుండి నేను ఆ సిలబస్ ని ఏదైతే లైక్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్తాను, అవన్నీ కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. ఓకేనా? మీకు చూపిస్తాను అండ్ దాంతో పాటు ప్యారల్ మీకు చెప్తాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనమాట. సో ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని ఎలా యూస్ చేసుకున్నాను అండ్ అవి మీకు ఎలా ఈ పర్టికులర్ ఈ యొక్క ఫేజ్ లో ఎలా యూజ్ అవుతాయి అని కూడా మీకు చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో ఏదైతే ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుండి వస్తున్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ నుండి వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నోట్ చేసుకొని నేను ఎలా స్టార్ట్ చేశాను అనే ఒక పర్టికులర్ థింగ్ కూడా మీకు చెప్తాను అనమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ సబ్జెక్ట్ లో లైక్ ఏ చాప్టర్ నుండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఏదైతే మొత్తం ఇండికేటెడ్ ర్యాంక్ లో 1000 బిలో రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నాకు కెమిస్ట్రీ అనమాట. ఓకేనా? సో నాకు కెమిస్ట్రీ 21 మార్క్స్ వచ్చాయి అనమాట. ఏదైతే 2022 లో రాస్తున్నప్పుడు 25 మార్క్స్ కి 21 మార్క్స్ వచ్చాయంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. చాలా చాలా ఎక్కువ వర్కౌట్ చేశాను. ఆ థింగ్స్ అన్ని కూడా మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమిస్ట్రీ సిలబస్ లో ఏంటి అంటే ఒకటి థియరీ ప్రాబ్లమ్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీ ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో ఆ చాప్టర్స్ అనేవి మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. అండ్ దాని తర్వాత టైం ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఏవైతే ప్రాక్టికల్ ఉన్నాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూషన్స్ కానీ తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ కానీ యాసిడ్ బేసిస్ కానీ ఈ మూడు చాప్టర్స్ మాత్రం డెఫినెట్లీ మీకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అండ్ ఈ చాప్టర్ లో నుండి మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, నేను పర్టికులర్ గా దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను అని కూడా మీకు చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి కూడా మీకు ఒకవేళ ఈ ఏవైతే నేను ఇక్కడ పెట్టానో ఇవన్నీ కూడా లైక్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ తర్వాత షార్ట్ నోట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే మీరు గైడెన్స్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలన్నమాట. సో ఒకవేళ మీరు గైడెన్స్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు లైక్ కింద నేను లింక్స్ ఇచ్చాను, అది మీకు ఒకసారి చెప్తాను ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది. అండ్ మీకు ఒకసారి చెప్తా లైక్ నేను సిలబస్ లో సో దీనికంటే ముందు నేను ఏం చేశానంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా ఒక 5 సంవత్సరాలు అనమాట, మొత్తం 5 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి నేను మొత్తం ప్రింట్అవుట్ తీసుకున్నాను. నార్మల్ గా ఫోన్ లో కాకుండా నేను ప్రింట్అవుట్స్ తీసుకొని నా దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? సో నేను అందుకని ముందు స్టార్ట్ చేసే ముందు నేను ఏం చేశానంటే ఇప్పుడు అటమిక్ స్ట్రక్చర్ ఉంది. అటమిక్ స్ట్రక్చర్ లో నాకు ఎలాంటి కాన్సెప్ట్స్ వస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు అటమిక్ స్ట్రక్చర్ లో క్వాంటం నెంబర్స్ అనేవి రెగ్యులర్ గా వస్తాయి అనమాట. లైక్ పాస్ట్ 5 ఇయర్స్ రీజనల్ పేపర్స్ చూసుకుంటే నాకు డెఫినెట్లీ ఒక్క క్వశ్చన్ వేస్తున్నాను. ఓకే, మొత్తం 3 మార్క్స్ లో ఒక్క క్వశ్చన్ వేస్తున్నాను కాబట్టి డెఫినెట్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ పక్కా వస్తాయి అందులో ఉండని చెప్పి. అండ్ నేను ప్రతి చాప్టర్ నుండి చెప్తా నేను ఎందులో మీరు ఏం చూసుకోవాలి ఎక్కువ అని చెప్పి. బట్ నేను చెప్తాను జస్ట్ ఒక అనాలిసిస్ లో భాగంగా చెప్తున్నా మీకు నేను చేసింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏదైతే క్వాంటమ్ నెంబర్స్ వచ్చిన బుక్ పెట్టుకున్నాను, ఇలాంటి ఒక బుక్ పెట్టుకున్నాను. బుక్ లో ఇక్కడ క్వాంటమ్ నెంబర్స్ రాసుకొని వచ్చిన క్వశ్చన్స్ ఏంటి అని చెప్పి రాసుకున్నాను, ఆన్సర్స్ కూడా రాసుకున్నాను, క్వశ్చన్స్ ఏంటి ఆన్సర్స్ ఏంటి అని రాసుకున్నాను. అలాగే దాని తర్వాత కెమికల్ బాండింగ్ లో అయోనిక్ బాండింగ్ అని కోవలెంట్ బాండ్ అని చెప్పి నెక్స్ట్ ఇంకొక పేజ్ లో రాసుకున్నాను. డెఫినెట్లీ చెప్తున్నా ఇప్పుడు మీకు ఇలా నార్మల్ గా మీకు చెప్తున్నప్పుడు ఏమనిపించకపోవచ్చు కానీ మీకు మార్క్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మీకు డెఫినెట్లీ 20+ మార్క్స్ అయితే పక్కా వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు చెప్తాను మీకు ఒకసారి ఈ పర్టికులర్ ఈ 10 చాప్టర్స్ నుండి నేను అంత స్ట్రెస్ చేసి చెప్పట్లేదు ఇది ఏపీ సెట్ ఇది టీఎస్సీ సెట్ అని చెప్పి ఇద్దరికి సేమ్ సిలబస్ కాబట్టి చెప్తున్నా. ఓకేనా? సో ఇప్పుడు ఈ 10 చాప్టర్ నుండి మీరు ఎలా అనలైజ్ చేయాలని చెప్పి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటమిక్ స్ట్రక్చర్స్ ఏదైతే ఉందో అటమిక్ స్ట్రక్చర్స్ నుండి నేను రాసుకున్నప్పుడు తీసుకున్న బుక్ అనమాట ఇది. ఈ బుక్ లో మీకు యాజ్ యూజువల్ మీకు చదివి చెప్తాను. ఓకేనా? అటమిక్ స్ట్రక్చర్ ఉంది కదా ఫస్ట్ చాప్టర్ నుండి క్వాంటమ్ నెంబర్స్ అనేవి రెగ్యులర్ కడుతున్నాను అనమాట. క్వాంటమ్ నెంబర్స్ కానీ ఉన్స్ ప్రిన్సిపల్ తర్వాత పాలిక్స్ ప్రిన్సిపల్ అవి మాత్రం బాగా చూసుకోండి. అండ్ దాని తర్వాత కెమికల్ బాండింగ్ నుండి అయోనిక్ బాండ్స్ వచ్చేసి కోవలెంట్ బాండ్. అండ్ దాని తర్వాత సొల్యూషన్స్ నుండి మోల్ కాన్సెప్ట్ మొలారిటీ నార్మాలిటీ వెయిటేజ్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్ అండ్ సాల్ట్స్ అనమాట. తర్వాత యాసిడ్స్ అండ్ బేసిస్ 4th చాప్టర్ నుండి థీరీస్ ఉంటాయి కదా, థీరీస్ ఆఫ్ యాసిడ్ బేసిస్ లైక్ బ్రోన్షిలోరి థీరీ కానీ లూయిస్ యాసిడ్ థీరీ కానీ తర్వాత ప్రాబ్లమ్స్ ఆన్ పిహెచ్ రిలేటెడ్ అనమాట. తర్వాత ఎలక్ట్రో కెమిస్ట్రీ ఏదైతే ఉందో అందులో నుండి ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, దాని తర్వాత న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఈఎంఎఫ్ దాని మీద చూసుకోండి. అండ్ దాని తర్వాత వాటర్ టెక్నాలజీ హార్డ్నెస్ తర్వాత డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఇవన్నీ చూసుకోండి. అండ్ దాని తర్వాత కొరోజన్ లో ఏంటంటే ఫ్యాక్టర్స్ ఎలక్ట్రో థియరీ ఆఫ్ కొరోజిన్ తర్వాత ప్రివెన్షన్ మెథడ్స్ ఏవైతే కొరోజన్ ఉందో దానికి సంబంధించిన ప్రివెన్షన్ మెథడ్స్ కొన్ని ఉన్నాయి అనమాట. అవి చూసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీకు చూపిస్తాను, అవి చూసుకోండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది 7th చాప్టర్. దాని తర్వాత 8th చాప్టర్ ఏంటి అంటే పాలిమర్స్ అనమాట. సో ఈ పాలిమర్స్ ఏంటి అంటే ఒకసారి మీకు బ్రైట్నెస్ పెరుగుతుంది సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది.
సో ఇక్కడ పాలిమర్స్ లో ఏంటి అంటే పాలిమరైజేషన్, టైప్స్ ఆఫ్ పాలిమరైజేషన్, కో పాలిమరైజేషన్, డిఫరెన్స్ బిట్వీన్ థర్మోప్లాస్టిక్ అండ్ థర్మోసెట్టింగ్, లైక్ ఇందులో మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటంటే టెఫ్లాన్, పాలిస్ట్రాన్, పీవీసీ, తర్వాత ఇంకోటి ఏదో ఉంటుందన్నమాట. అది ఒకసారి చూడండి. వాల్కనైజేషన్, తర్వాత యూరియా సంబంధించింది, ఇవి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఫార్ములాస్ కూడా సరిగ్గా చూసుకోండి, ఓకేనా. అండ్ దాని తర్వాత ఫ్యూయల్స్ ఏంటి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూయల్స్, అంతా కాంపోజిషన్స్ ఆఫ్ ఫ్యూయల్స్ ఉంటాయి. ఇది ఒక మార్క్ అయినా సరే మంచి అమౌంట్ ఆఫ్ లైక్ మీరు ఈజీగా స్కోర్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ టాపిక్ అనమాట, ఓకేనా. అండ్ దాని తర్వాత ఏంటంటే అందులోనే ఫ్యూయల్స్ లోనే వాటర్ గ్యాస్ కానీ, ప్రొడ్యూసర్ గ్యాస్, నేచురల్ గ్యాస్, బయోగ్యాస్, ఓకేనా. ఎందుకంటే నేను రాసుకున్నవి మీకు చాలా యూజ్ అవుతాయి అని చెప్పి నేను మీకు చదివి చెప్తున్నా, ఓకే. ఇక్కడ మీకు హిస్టరీలో బిఓడి, సిఓడి, ఎయిర్ పొల్యూషన్ కాజెస్ ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి, యాసిడ్ రైన్, తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పాను కదా. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడు మీరు ఎలా అనలైజ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అటమిక్ స్ట్రక్చర్ ఉంది. అటమిక్ స్ట్రక్చర్ లో నాకు క్వాంటం నెంబర్ నుండి రెగ్యులర్ గా అడుగుతున్నాడు క్వశ్చన్ అని చెప్పేసి ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఉదయం రాసుకోండి. అలాగే ఇప్పుడు చెప్తాను ప్రతి కాన్సెప్ట్ నుండి కూడా కొన్ని కొన్ని క్వశ్చన్స్ పక్కా వస్తాయి, ఓకేనా. వాటిని మీరు రాసుకున్నారు అనుకోండి, చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఫస్ట్ మీ నేను అసలు మిగతా ఏమీ చూడలేదు. షార్ట్ అండ్ నోట్ చూసిన తర్వాత డైరెక్ట్ గా వీటి మీద వచ్చిన ఏవైతే ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో వాటిని మాత్రమే చూసుకున్నాను. అవి మాత్రమే నాకు చాలా డెఫినెట్ గా యూజ్ అయ్యి. అండ్ మీకు ఇప్పుడు ఈ పర్టికులర్ ఏదైతే మేము అనలైజ్ చేసి ఇస్తున్నామో దాంతో పాటు మీకు మాక్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ మాక్ టెస్ట్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి క్లియర్ గా చెప్తాను. సో దట్ మీరు ఫైనల్ వరకు ఉంటే ఇంకొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అన్ని కూడా డిస్కస్ చేస్తాను, ఓకే. సో ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది ప్రాపర్ అనలైజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ప్రతి చాప్టర్ నుండి వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ ని చాలా లైక్ అవే క్వశ్చన్స్ అడగడానికి చాలా హై ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఏదైతే చెప్పిన పాయింట్ నెంబర్స్ కానీ, ఆఫ్ ప్రిన్సిపల్ రూల్ కానీ, తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కానీ, వీటి మీద వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ రాసుకోవడం. అండ్ ఇన్ కేస్ మీకు అవి గుర్తుండకపోతే బై చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్ చెప్తున్నాను, ఇది మీకు ఒక మార్క్ అయినా సరే డెఫినెట్లీ అది హండ్రెడ్స్ థౌసండ్స్ లో డిఫర్ వస్తుంది అనమాట, ఓకేనా. సో అంతమంది రాస్తున్నారు, దగ్గర దగ్గర 32,000 మంది రాస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎంతమంది రాస్తున్నారు ఏంటి అని తెలియాలనుకుంటే ఒకసారి మన ఛానల్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను, ఆ వీడియో అనేది చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ పర్టికులర్ ఏదైతే నేను ఇక్కడ ఈ డాక్యుమెంట్ ఇచ్చానో ఈ డాక్యుమెంట్ లో ఏంటి అంటే ఎవరైతే మా దగ్గర గైడెన్స్ తీసుకున్నారో ఒకసారి ఆ గైడెన్స్ తీసుకున్న ఎంతమంది స్టూడెంట్స్ తీసుకున్నారో కూడా మీకు చూపిస్తాను, మీకు ఇంకా ఐడియా రావడానికి, ఓకేనా. సో ఎంతమంది ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ అని మీకు బిల్డ్ అవ్వాలి కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదా 774 మెంబర్స్ తీసుకున్నారు. నేను ఇక్కడ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎంతమంది తీసుకున్నారు, లాస్ట్ మీకు చూపిస్తే తెలుస్తుంది. 692 మెంబర్స్ తీసుకున్నారు. ఇదే గ్రూప్ లో ఇప్పుడు 774 మెంబర్స్ ఉన్నారనమాట, ఓకేనా. సో అంటే వీళ్ళ కైండ్ ఆఫ్ ట్రస్ట్ ఏదైతే ఉందో ట్రస్ట్ పెరుగుతుంది. అండ్ అడుగుతున్న ప్రతి డౌట్స్ కూడా మేము ఆ కైండ్ ఆఫ్ డౌట్స్ ని క్లియర్ చేస్తూ క్లారిఫై చేస్తూ ఎవ్రీథింగ్ కూడా చేస్తున్నాం అనమాట, ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ నేను ఏదైతే మీరు ఏపీ అయితే ఏపీ, టీఎస్ అయితే టీఎస్, దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను కింద పెట్టుంటాను. ఇదిగోండి ఏపీ అయితే ఏపీ అండ్ టీఎస్ అయితే టీఎస్ లింక్స్ అనేవి నేను కామెంట్ సెక్షన్ లో పింక్ చేసి ఉంటాను. సో తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒక 20 రూపీస్ అలా తగ్గాలి అనుకుంటే ఈ కూపన్ కోడ్ ఏదైతే ఉందో ఆస్క్ అభినవ్, ఏదైతే కూపన్ కోడ్ మన ఛానల్ నేమ్ ఏదైతే ఉందో ఆస్క్ అభినవ్ అని చెప్పి ఈ కూపన్ కోడ్ మీరు యూస్ చేస్తే 20 రూపీస్ తగ్గుతుంది అనమాట, ఓకేనా. సో కోర్స్ అనేది 299 రూపీస్, దాని మీరు లైక్ ఒక 20 రూపీస్ తగ్గుతుంది కాబట్టి 280 రూపీస్ వస్తుంది అనమాట. అండ్ నాట్ ఓన్లీ దిస్, మీరు ఒకవేళ నేను నార్మల్గా చూపిస్తాను, ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు తీసుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ప్రాసెస్. సో ఇలా వస్తుంది అనమాట. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నార్మల్గా అయితే బై నౌ అని ఉంటుంది, మీరు కొని తీసుకోవాలి. సో ఇప్పుడు నేను నార్మల్గా ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే మీ ఏదైతే మెకానికల్ మీ బ్రాంచ్ సర్వీస్ ఏదైతే మీ బ్రాంచ్ సర్వీస్ సంబంధించిన అన్ని ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ కాబట్టి కెమిస్ట్రీ చూపిస్తాను మీకు. నార్మల్గా ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా పీడిఎఫ్స్ అని చెప్పి, పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ కూడా ఈజీగా తీసుకోవచ్చు అనమాట మీరు, ఓకేనా. సో ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ కూడా మీరు కైండ్ ఆఫ్ థింగ్స్ అని మీరు తీసుకోవచ్చు కాబట్టి డోంట్ వరీ. ఎవ్రీథింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా సరే మధ్యలో అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైతే మీరు ఒకవేళ మీరు గైడెన్స్ తీసుకున్న తర్వాత అన్ని ఉంటాయి కాబట్టి, ఓకేనా. సో ఇప్పుడు ఏదైతే షార్ట్ నోట్స్ ఉందో ఆ షార్ట్ నోట్స్ మీరు ప్రాపర్ గా ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసిన తర్వాత అండ్ దానికి సంబంధించిన ఏవైతే ప్రీవియస్ పేపర్స్ ఉంటాయో ఈ పర్టికులర్ డాక్యుమెంట్ ఉంది కదా, ఈ డాక్యుమెంట్ చదవండి, మీకు అర్థమైపోతుంది, ఓకే. సో నేను ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీ గ్రూప్ లో షేర్ చేస్తాను, ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే, ఓకేనా. సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ లింక్స్ ఇచ్చాను చూడండి. ఈ లింక్స్ అనేవి మీరు యూస్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మీరు మాక్ టెస్ట్ రాస్తారు కదా, మాక్ టెస్ట్ రాసినప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఎక్కడ లాగ్ లో ఉన్నారని చెప్పి. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. మొత్తం ఏదైతే మీరు లాస్ట్ వచ్చేస్తారు అన్ని చాప్టర్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయో లాస్ట్ ఏం చేస్తారంటే ఈ గెన్షా బిట్స్ ఉంటాయి కదా, గెన్షా బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి చాప్టర్ వైజ్ నేను చేశాను, ఓకేనా. నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు యూజ్ అయిన ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ పెట్టాను అనమాట, ఓకే. సో మీరు ప్రాపర్ గా ఏం చేయాలి, సరిగ్గా ఈ యొక్క పర్టికులర్ డాక్యుమెంట్ ఏవైతే ఉన్నాయి ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే మోర్ దెన్ ఎనఫ్. మీకు షార్ట్ నోట్స్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను కదా, యాప్ లో ఉంది కాబట్టి మీకు నో వరీస్. అండ్ దాని తర్వాత మీకు ఏవైతే లింక్స్ ఉన్నాయో ఆ లింక్స్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ప్రింట్అవుట్ తీసుకోవడానికి అవి కూడా నేను ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ గైడెన్స్ గ్రూప్ లో, అవి తీసుకోండి. అండ్ దాని తర్వాత ఈ సెట్ సంబంధించిన ఈ ప్రీవియస్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ప్రొవైడ్ చేశాను, ఇవి కూడా చూడండి. మాక్ టెస్ట్ అనే యాప్ లో ఉంటాయి, అవి చూడండి, ఓకేనా. అంటే లైక్ ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయి దానికి సంబంధించిన లైక్ చాప్టర్ సంబంధించిన షార్ట్ నోట్స్ కంప్లీట్ అయిపోయి దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, దానికి సంబంధించిన మాక్ టెస్ట్, దానికి సంబంధించిన గ్యాన్సర్ బిట్స్, ఇలా అన్ని కంప్లీట్ చేసి వచ్చారు అనుకోండి, నో వన్ కెన్ స్టాప్ యూ, ఓకేనా. మీరు మహా అయితే ఒక వీడియో లైక్ ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు అనలైజ్ చేయడానికి ఒక రోజు పడుతుంది, అంటే 5 days, ఓకేనా. 5 పేపర్స్ కాబట్టి ఆ 5 days లో మీరు సరిగ్గా కూర్చొని ప్రిపేర్ అవ్వగలిగితే అండ్ ఇంకొక 5 days పెట్టగలిగితే లైక్ నేను ఏదైతే 10 days ప్రిపేర్ అయ్యానో అలానే మీరు ప్రిపేర్ అవ్వగలిగితే మోర్ దెన్ ఎనఫ్. మహా అయితే మీరు ఒక రోజు 4 గంటలు, ఓకే, అది మార్నింగ్ 2 గంటలు అవని, ఈవినింగ్ 2 గంటలు లేదంటే కంటిన్యూస్ గా 4 గంటలు అవని టైం అనేది అలా పెట్టడానికి ట్రై చేయండి, ఓకేనా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే వన్ ఆఫ్ ది సింపుల్ ట్రిక్ నేను బాగా ఫాలో అయింది ఏంటంటే, ఇది మా సిస్టర్ నాకు చెప్పారు అనమాట, పోమోడోమో టెక్నిక్ అని చెప్పి. మీరు నార్మల్ గా యూట్యూబ్ లోకి వెళ్ళి మీకు చెప్తున్నా. అండ్ ఇంకొకటి ఈ టైంలో మీరు మొబైల్ అనేది సరిగ్గా యూస్ చేయొద్దు, ఓకేనా. మొబైల్ ఎక్కువ మంది యూస్ చేయడం వల్ల ఏంటి అంటే ఆ కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటాం డిస్ట్రాక్షన్ అనేది చాలా ఈజీగా అయిపోతాం కాబట్టి 25 నార్మల్గా 25 మినిట్స్ టైం అని కొట్టండి, మీకు వస్తుంది ఏదో ఒకటి, ఓకే. ఒక వీడియో అనేది
పెట్టుకోండి. నార్మల్ గా ఏదైతే ఈ పర్టికులర్ థింగ్ ఉంటుందో ఫోన్ లో పెట్టుకోండి, వేరే దగ్గర పెట్టండి. అలారం కూడా వస్తుంది, ఓకేనా? సో మొత్తం 20 మినిట్స్ అయిపోగానే మీకు అలారం వస్తుంది. అలారం వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆపేసి మీరు ఏం చేస్తారో చూడండి, ఓకేనా? మీరు ఏం చేస్తారంటే ఒకసారి నార్మల్ గా చదవండి, చదివిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది, ఓకేనా? సో ఇలా ఇదిగోండి కనిపిస్తుంది కదా. లాస్ట్ వచ్చేటప్పుడు నేను కూడా సేమ్ ఇదే ఫాలో అయ్యాను కాబట్టి చెప్తున్నా. లాస్ట్ వచ్చేటప్పుడు మీకు కైండ్ ఆఫ్ అలారం అలారం మోగుతుంది. అలారం మోగిన తర్వాత మీరు నార్మల్ గా ఏం చేశారు ఏంటి అని చెప్పి చూసుకోండి, ఓకేనా? సో ఈ పర్టికులర్ థింగ్ ని నేను, ఓకేనా? సో ఇది కనిపిస్తుంది కదా. ఇలా ఇలా చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ డాక్యుమెంట్ ఏదైతే ఈ డాక్యుమెంట్ మీ గ్రూప్ లో షేర్ చేస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ గైడెన్స్ తీసుకోవాలంటే లింక్స్ అని కింద ఇస్తాను, ఓకేనా? సో దిస్ ఆల్ అబౌట్ ద వీడియో. నెక్స్ట్ ఏదైతే వీడియోస్ లో కెమిస్ట్రీ అయిపోయింది కాబట్టి ఫిజిక్స్ అలాగే మ్యాథ్స్ దానికి సంబంధించిన ఎవరీ రిసోర్స్ కూడా ప్రొవైడ్ ఆల్రెడీ ఉన్నాయి, అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బ్రాంచ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రాక్టీస్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? సో దిస్ ఆల్ అబౌట్ కెమిస్ట్రీ. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ మీ, ఓకే? నా లింక్ అనేది కింద ఇస్తాను, చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.